హాయ్ అండి. సంక్రాంతి పండగకి ఊర్లు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు హడావిడిగా ఉంది కదండి. సంక్రాంతి పండగ అంటేనే ఆ పండగ కోసం ప్రత్యేకంగా వేచి చూస్తారండి. ఎందుకంటే కొత్త అల్లుళ్ళు అత్తవారిళ్ళకి వెళ్ళాలన్నా, కూతుళ్ళు అమ్మగారిళ్ళకి వెళ్ళాలన్నా, జాబ్ చేసేవాళ్ళు అమ్మగారింటికి రావాలన్నా, సొంత ఊరికి రావాలన్నా ఇలా వెయిట్ చేస్తూ ఉంటారండి. అసలు పండగ సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త బట్టలు, పిండి వంటలు, కోడి పందాలు హడావిడిగా ఉంటుందండి. అసలు అలాంటిది నేను కూడా అలానే మా పుట్టింటికి వెళ్ళానండి. మా పుట్టింటికి వెళ్ళి చాలా బాగా చూశారండి. ప్రేమ అభిమానాలతో చాలా ఆప్యాయతగా చూశారు. పెట్టేకాడ కానీ, ఉండేకాడ కానీ, తినేకాడ కానీ ఎటువంటి లోటు రాకుండా బావగారులు కూడా మా తమ్ముడు బాగా చూశారు. అలాగే మా మరదలు ఓపికగా అన్నీ చేసి పెట్టిందండి. ఆడపడుచులు అక్కడ చేసుకుని వస్తారని మమ్మల్ని ఎటువంటి పని చేయనివ్వకుండా 3 రోజులు చాలా బాగా చూసి మాకు చీరలు తీసుకొచ్చి, గాజులు, చీరలు, పళ్ళు పెట్టి మాకు తాంబూలం ఇచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది. పుట్టింటి వాళ్ళు ఎంత పెట్టారు, ఏం పెట్టారు అనేది ముఖ్యం కాదండి. వాళ్ళు 10 రూపాయలు గాజులు కొనుక్కోమని ఇచ్చినా వాళ్ళు పుట్టిల్లు అనేది చల్లగా 10 కాలాల పాటు బాగుండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందండి. ఎందుకంటే పుట్టిల్లు అనేది ఉంటేనే కదండి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం సేద తీరినట్టు ఉంటుంది. అసలు ఆడపిల్ల పుట్టిల్లు లేకపోతే అది నరకం కింద అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే మనం ఎక్కడ ఎన్ని బాధలు పడ్డా, ఎలా ఉన్నా బాధలు పడ్డా, బందీలు పడ్డా, ఏది అసలు ఏం చేసినా సరే పుట్టిల్లుకి వచ్చేటప్పటికి అమ్మయ్య మా ఇంటికి వచ్చామనే ఫీలింగ్ ఉంటుందండి. అలాగే మా చెల్లికి నాకు కూడానండి పెట్టింది. అలా పెద్ద చెల్లి మిస్ అయిందండి. మిస్ అయితే తను అమ్మ అక్కడ ఉంది కదండి, ఆ ఫీలింగ్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే అమ్మ అక్కడ ఉంది కాబట్టి తను కూడా ఏదో చేసి పెడుతుంది. అమ్మ అక్కడ ఉంది కాబట్టి తన తోడుగా ఉంటుంది, ఒంటరిగా లేదు అనే ఫీలింగ్ ఉంది. అలాగే మా మరదలు చాలా 3 రోజులు బాగా చూసుకుందండి. మా మేనగోళ్ళు ఏమో నవ్వుకుంటుంది, మమ్మల్ని చూసి మా వారేమో జోకులు వేస్తున్నారు. మా చిన్న చెల్లి అయితే మొహం ఆనందంగా వెలిగిపోయింది అనుకోండి. అసలు తన ఆనందానికి అవధులు లేవు. తనకి 2 మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. ఇంకా అక్క చెల్లి మేము 3, తమ్ముడు ఒకడేనండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ నెలలో అలాగా జరిగింది. సంవత్సరం అంత కాలం ఇలా హ్యాపీనెస్ ఉంటుంది అనిపించింది. అలాగే నేను కూడా తనకు ఆపరేషన్ చేసిన ఒళ్ళు కదిలిపోతుందని అక్కడే ఒక చీర కొని పెట్టానండి. తనకి మంచిగా ఫీల్ అయింది. అక్క చెల్లెళ్ళ అనుబంధం ఇప్పటిది కాదండి, తన జీవితం మనం ఉన్నంతకాలం మనతో పాటు ఉంటుంది. అలాగే మనలో ఒక చిన్న తమ్ముడు కూడా అందరం కలిసి ఉన్నాము ఈ సంవత్సరం పండక్కి. మీకు కూడా ఇలా జరిగితే నాకు కామెంట్ పెట్టండి. అలాగే చిన్న బాబాయ్ గారు కూడా నాకు చీర పెట్టారు, నాకు మా చెల్లికి పేరు పెట్టారు. చాలా బాగుంది. నా మేనల్డ్ మా తమ్ముడితో కొనిపించుకున్నాడండి. అది వాయించుతాను చూడు అత్తయ్య, చాలా బాగుంటుంది అంటే సరే అన్నాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆల్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.